లాస్ట్ వీడియోలో చెప్పినా కదా ఈ పాము ఉన్నట్టుండి ఒక్కసారిగా బుసగొట్టిందని జస్ట్ మిస్ అయింది మాకు. లేకపోతే అగ్ని ఇప్పుడు మా మీద అయితే పడేటి తప్పించుకున్నాము మేము. దీని తర్వాత చెట్టు అయితే పెట్టినారు. దీని నుంచి వచ్చే సౌండ్ కి లైటింగ్ కి మా చెవులు మా కళ్ళు అయితే పోయినాయి. అంత ఎక్కువ సౌండ్ అంత ఎక్కువ లైటింగ్ అయితే వచ్చింది. ఈ సౌండ్ దెబ్బతో సర్కిల్ దగ్గర ఉన్న లైట్ కూడా కాలిపోయి అప్పటి నుండి అయితే కొట్టుకుంటుంది. ఈ క్రాకర్స్ పేల్చేది చూసేదానికి కొంతమంది మిద్దెలో బ్యానర్లు ఎక్కితే ఇది ఏకంగా చెట్టు ఎక్కేసాడు. సర్కిల్ దగ్గర ఉన్న చెట్టు ఒకటి రెండు క్రాకర్స్ కాదు, చాలా రకాల క్రాకర్స్ అయితే తెచ్చినారు. ఒక్కొక్కటి ఒక రేంజ్ లో అయితే పెళ్తున్నాయి. చాలా ఎక్కువ సౌండ్ వినపస్తుంది ఒక్కొక్కటి పెళ్తా ఉంటే. ఇంకా మేమైతే సంవత్సరం పటాకులు కాల్చేటప్పుడు సర్కిల్ దగ్గరే ఉంటాము. సర్కిల్ దగ్గర ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలా. అగ్గి నిప్పులు క్రాకర్స్ మీద అయితే పడతా ఉంటాయి. ఈ జనరేషన్ ఎవరి మాట వినదు మామ, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలా దగ్గరగా ఉన్నప్పుడు మాత్రము. ఒక్కొక్కరు ఫుల్ అంటే ఫుల్ వైబ్ లో ఉన్నారు. ఆకాశం కూడా కలర్ఫుల్ గా ఉన్నది. మళ్ళీ ఇలాంటి వైబే రావాలంటే 1 year అయితే ఆగాల. ఈ సంవత్సరం దసరా నవరాత్రుల్లో మన రాజంపేటలో అయితే చాలా ఘనంగా జరిగినాయి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మన ఛానల్ ని. ఓకే మరి ఉంటాను.